మీ ఫాదర్ మీ మొత్తం మీ ఐదుగురిలో కూడాను ఎవ్వరూ చదువు దగ్గర ఫుల్ స్టాప్ పెట్టకుండా అంచెలంచెలో ఎదుగుతూనే ఉన్నారు. మీ ఫాదర్‌కి మోటివేషన్ ఈ పిల్లల్ని ఇలా చదివించుకోవాలి 1970స్‌లోనే ఆ మోటివేషన్ ఎక్కడి నుంచొచ్చింది? పొలం ఉంది కదరా దున్నుకోండ్రా అనే రోజులు ఆ టైంలో. కానీ మీకు మీ ఫాదర్ ఎందుకట్లా ఎడ్యుకేషన్ వైపు మొగ్గు చూపారు? మా నాన్నగారు గాంధేయవాది అమ్మ. తను ఉమ్మడి అప్పుడు మద్రాస్ స్టేట్, మా రాయలసీమ సీడెడ్ రాయలసీమ అనేవాళ్ళు. హ్మ్. అంటే బళ్ళారి జిల్లా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది. అవును. అప్పుడు మా ఫాదర్ బళ్ళారి స్టూడెంట్. హ్మ్. తను కుటుంబ పరిస్థితుల వల్ల మా నాన్నకు 5 మంది అక్క చెల్లెండ్లు. మా ఓకే. నాన్న ఒక్కడే. కేవలం పీయూసీతోనే ఆయన చదువు చాలించి ఉద్యోగంలో చేరి అకౌంట్స్ ఆఫీసర్గా హ్మ్. తను ఉద్యోగం చేస్తూ ఉండంగా పిల్లల చదువు దెబ్బతింటుంది, వివిధ ప్రాంతాల్లో తిరిగినప్పుడు వాళ్ళ చదువు డిస్టర్బ్ అవుతుందని మా కోసం 1964లోనే ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి హ్మ్. ప్రొద్దుటూరులో మేము స్థిర నివాసం ఏర్పరచుకొని అక్కడి నుంచి డెవలప్ అయ్యామమ్మ. మరి జీవనాధారం ఎలా సార్? మా నాన్న వ్యాపారం చేశాడమ్మ. ఓకే. బట్టల వ్యాపారం చేశాడు. కానీ ఇది బై బర్త్ జీన్స్లోనే వ్యాపారమా ఉద్యోగమా అనేది ఉంటుందమ్మా. ఉద్యోగస్తునిగా ఉండి వ్యాపారస్తుడు అయినవాడు నాకు తెలిసి అప్పటి తరం నుంచి ఈ రోజు వరకు కూడా లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళని చూడలేదమ్మా. ఓకే. మా ఫాదర్ కూడా ఉద్యోగం వదిలేసి వచ్చి ఆయన ఉండింటే ఆయన ఏ ఆర్డీఓనో డిప్యూటీ కలెక్టర్గానో రిటైర్డ్ అయ్యి ఉండేవాడు. హ్మ్. కానీ కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ప్రొద్దుటూరు పట్టణంలో ఉండి బట్టల వ్యాపారం చేశాడమ్మ. ఓకే. అది హ్యాండ్ టు మౌత్ అంతే, దాంట్లో సంపాదించింది లేదు. సో నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మేమేమనుకున్నామంటే చదువే ధ్యేయం, చదువే ప్రధానం, జీవనాధారం అని చెప్పి దానికి చదువుకుంటూ వచ్చాము. మేము 5 మంది పిల్లలం ఉన్నాము కాబట్టి మా నాన్న ప్రొద్దుటూరులో పేరెంట్స్ అసోసియేషన్ అని గవర్నమెంట్ కాలేజీలో అప్పట్లోనే 1970స్లో ఒక అసోసియేషన్ ఏర్పరచి ప్రభుత్వంతో కొట్లాడి పోట్లాడి ప్రొద్దుటూరు గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీకి ఇంగ్లీష్ మీడియం తెచ్చాడమ్మ. అబ్బా! సో ఆ ఇంగ్లీష్ మీడియంలో నేను బీఎస్సీ కొంతకాలం చదవగలిగాను. తర్వాత ఇంజనీరింగ్కు నేను వెళ్ళిపోయాను.